జగిత్యాల జిల్లా జాబితాపూర్లోని శ్రీ చైతన్య స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో హాస్టల్లో కాలం చెల్లిన నిత్యావసర వస్తువుల్ని గుర్తించారు. దీనిపై ఇంతవరకు స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో పాటు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్స్, బుక్స్ అమ్ముతున్నారని ఆరోపించారు. వీటిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు డీఈఓను తొలగించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. ఏదైతే నిన్నటికి నిన్న ఈ యొక్క పాఠశాలలో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు. అయినప్పటికీ స్థానికంగా ఉన్నప్పుడు డీఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఈ యొక్క పాఠశాల పైన ప్రేమ ఎందుకు ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క జీవితాలపైన, ఆశలపైన, వాళ్ళ యొక్క లక్ష్యాలపైన ఆశలు చెప్తున్నటువంటి ఒక డీఓ వెంటనే విధుల నుంచి తప్పుకోవాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీ చైతన్య పాఠశాలకు గుర్తింపు లేకుండా ఈ యొక్క పాఠశాలకు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. పాఠశాలను పూర్తిగా వ్యాపారంగా మలుస్తున్నా కూడా డీఈఓ దీనిపై చర్య తీసుకోవడానికి కారణం ఏందో ఈరోజు సభాముఖంగా ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క డీఈఓను వెంటనే విధుల నుంచి తొలగించాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులకు